ఒకప్పుడు నిర్మాతలు కథని కొనుక్కొని ఆ కథని నమ్ముకొని తారాగణం వెతుక్కునేవాళ్ళు. ఈ కథ నిజంగా పేలుద్దని నమ్మి ఒక మంచి దర్శకుడిని పెట్టుకొని అందంగా పాటలు సంభాషణలు రాసుకొని ఇక ఎవరైతే దీంట్లో నటిస్తే ఈ కథ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొద్దు అని చూసి చాలామందిని అనుకొని ఒకరి హీరోని ఎత్తుక్కొని ఆ సినిమాని రిలీజ్ చేసుకొని సూపర్ డూపర్ హిట్లు కొట్టిన దాఖలాలు బోలెడు. అవునా? ఇప్పుడు తర్వాత హీరో హీరోయిన్ నటినటులందరికీ ప్రాధాన్యం ఉన్న కథలు ఎన్నో వచ్చాయి, ఎన్నో హిట్ అయ్యాయి. ఆ హీరోకి కానీ ఆ హీరో అనలేంలే కథానాయకుడికి కానీ ఆ కథానాయిక పాత్ర పోషించిన ఆవిడకి కానీ ఆ కీలక పాత్రలు పోషించిన మిగతా ఇతర పాత్రధారులకు కానీ గొప్ప గుర్తింపు వచ్చేది. వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో 50 సంవత్సరాలకు పైగా ఇండస్ట్రీని ఏలుతా ఇప్పటివరకు ఉన్నవాళ్ళు ఉన్నారు. అండ్ మహామహులు కాలం చేసిన మహామహులు ఉన్నారు. అయితే తర్వాత ప్రొడ్యూసర్స్ ఏమనుకున్నారో ఏంటో తెలియదు కానీ హీరో డేట్లు కొనడం మొదలుపెట్టారు. స్టార్టింగ్ హీరో డేట్లు కొని తర్వాత కథలు రాసుకునేవాళ్ళు. హీరో డేట్లు కొంటే ఆ హీరో ఎవడు? నువ్వు ఉన్న రాష్ట్రం, నువ్వు ఉన్న ప్రాంతానికి మాత్రమే చెందినవాడు. వాడికి అభిమానులు కూడా అక్కడక్కడే ఉంటారు. సో ఒకప్పుడు నువ్వు సబ్జెక్ట్ ఓరియంటెడ్ కథలు కొన్నప్పుడు ఆ కథని ఏ లాంగ్వేజ్లోనన్నా నువ్వు రిలీజ్ చేసుకునే సౌలభ్యం నీకు ఉండేది. కానీ అప్పుడు అంత అవకాశం లేకపోగా చేసుకోవాలా. హీరో డేట్లు కొని చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ హీరో గాడికి ఇక్కడే మార్కెట్ ఉంటుంది. వాడి చుట్టూ నువ్వు కదలాలి, కాస్త వాడిని ఎలివేట్ చేయాలి. ఎక్కడ సమస్య ఉన్నా ఈడే రావాలి, ఈడే ఏదో చేయాలి. ఇట్లాంటి ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. నువ్వు సినిమా రిలీజ్ చేసుకున్న తర్వాత హిట్ అయితే హిట్, ఫ్లాప్ అయితే ఫ్లాప్ నువ్వే అనుభవించాలి. తర్వాత దాన్ని ఏమీ చేయలేవు ఆ సినిమాని చెప్పాలంటే. మిగతా క్యారెక్టర్స్ కూడా పెద్ద ఇంపార్టెన్స్ ఉంటుంది. అన్ని క్యారెక్టర్లు ఆ హీరో చుట్టే తిరగాలి, ఎందుకంటే హీరో డేట్లు కాబట్టి. అట్లా ఇండస్ట్రీ నాశనమై కరోనా సిచ్యువేషన్ దాకా వచ్చింది. కరోనా సిచ్యువేషన్ టైంలో ప్రేక్షకులందరూ కూడా కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలకి అలవాటు పడి ఓటీటీలో చూసి కంటెంట్ ఉంటే తప్ప మేము సినిమాలు చూడమని డిసైడ్ అయిన తర్వాత వచ్చిన సినిమాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో మంచి సక్సెస్లు పొందుతున్నాయి. ఆ ప్రొడ్యూసర్కి ఆ సినిమా భాషకి భేదం సంబంధం లేకుండా ఏ రాష్ట్రంలోనన్నా రిలీజ్ చేసుకోవచ్చు, ఏ దేశంలోనన్నా రిలీజ్ చేసుకోవచ్చు. అలాంటి అరుదైన సినిమా పుష్ప. ఓకేనా? పుష్ప అనే ఒక సినిమా ఒక దగ్గర జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించిన సినిమా. అందులో అన్ని రసాలు ఉండడం వల్ల, మంచి సందేశం ఉండడం వల్ల, అందరికీ ఈజీగా కనెక్ట్ అవ్వడం వల్ల, అందులోనూ కూడా హీరో ఎలివేషన్స్ ఉండడం వల్ల, నవరసాలు పండడం వల్ల ఆ సినిమా ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో 1800 కోట్లను కొల్లగొట్టి పెట్టేసింది పాన్ ఇండియా లెవెల్లో. నెక్స్ట్, ఇట్లాంటి ఒక ప్రోడక్ట్ ప్రొడ్యూసర్ చేతిలో ఉన్నప్పుడు ఆ ప్రొడ్యూసర్ ఈ ప్రోడక్ట్ని ఇండియాలోనే ఎందుకు అమ్మాలి? మనం కొరియన్ సినిమాలు చూడట్లా, జపాన్ సినిమాలు చూడట్లా, స్క్విడ్ గేమ్ చూడట్లా, వాళ్ళ మొహాలను అలవాటు చేసుకోవట్లా. సేమ్ అలాగే మన మొహాల్ని కూడా ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయొచ్చు హ్యాపీగా. ఈ సినిమాని నువ్వు జపాన్లో రిలీజ్ చేయొచ్చు, ఎందుకంటే కంటెంట్ ఉంది కాబట్టి, ఎవరికైనా అర్థమవుతుంది కాబట్టి. చైనాలో రిలీజ్ చేయొచ్చు, పోర్చుగీస్లో రిలీజ్ చేయొచ్చు, ఫ్రెంచ్లో వేసుకోవచ్చు, నీ ఇష్టం. ఎక్కడైనా రిలీజ్ చేసుకొని అమ్ముకోవచ్చు, లాభాలు గడించవచ్చు. అయితే ఈ పుష్ప సినిమాకి సంబంధించిన స్టోరీ ఎమోషనల్గా ఇండియాకి జపాన్కి కూడా కనెక్టివిటీ ఉంది. ఇండియాలో నుంచి వచ్చే ఒక కలప జపాన్లో ఒక లగ్జరియస్ ప్రోడక్ట్స్ తయారు చేయడానికి ఉపయోగపడుద్ది అని చెప్పేసి మెయిన్ వ్యాపారం. ఇక అది అక్కడ డిమాండ్ ఉంది కాబట్టి ఇక లోపల ఈ దళారీ వ్యవస్థ, స్మగ్లింగ్, గూడ్స్ ఇవన్నీ కామనే. అట్లా జరిగింది, అదే చూపించారు ఈ సినిమాలో కూడా. కానీ మెయిన్ ఇంటెన్షన్ ఇండియాకి జపాన్కి ఒక ప్రోడక్ట్తో ఉన్న కనెక్టివిటీ. అది వేల కిలోమీటర్ల సముద్రాలు దాటి అక్కడికి చేరడం, వాళ్ళు దాన్ని ఏం చేస్తారు అనేది కీలక అంశం. అయితే ఇండియాలో ఈ సినిమాకి ఇంత డిమాండ్ ఉన్నప్పుడు మరి జపాన్లో కూడా అంతే డిమాండ్ ఉంటుంది కదా. ప్రోడక్ట్ ఇక్కడ నుంచి వెళ్తుంది, అక్కడ పర్చేస్ చేస్తున్నారు. మరి అక్కడ పర్చేస్ చేస్తున్నారు అంటే అక్కడ వాళ్ళకు కూడా ఈ అరుదైన ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలని, సినిమా రూపంలో దాన్ని ఎంజాయ్ చేయాలని ఆత్రం ఉంటుంది. కాబట్టి ది పర్ఫెక్ట్ చాయిస్ ఇది జపాన్ రిలీజ్. అందుకని చెప్పేసి పుష్ప 2ని జపాన్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేశారు, రిలీజ్ చేశారు మొత్తానికైతే. ఇకపోతే మరి ప్రమోషన్స్, మరి అల్లు అర్జున్ జపనీస్ లాంగ్వేజ్ మాట్లాడుతా అక్కడ లోకల్ జపాన్ ఛానల్స్ అన్నిటికీ ఇంటర్వ్యూలు ఇస్తా బాగా ఈ సినిమాని నెత్తి మీద వేసుకొని ప్రమోట్ చేశాడు. ఇక్కడ మన తెలుగులో రిలీజ్ అయితే సినిమాలు ఎలా ప్రమోట్ చేసుకుంటామో అక్కడ కూడా అలాగే ప్రమోట్ చేసుకున్నాడు. అలా ప్రమోట్ చేసుకున్నందుకు ఈరోజు జపాన్లో ఈ సినిమా అసలు మామూలుగా ఆడట్లేదు. వేల కోట్లు వసూలు చేస్తూ ఉంది. జపనీలందరూ కూడా దీన్ని మంచిగా హత్తుకున్నారు సినిమాని. అంటే
స్టార్టింగ్లో జపాన్ వర్సెస్ పుష్ప ఫైట్ ఉన్నప్పటికీ ఆ 20 నిమిషాల రీలోడింగ్ వర్షన్లో అతికింపులో జపాన్తో ఒక మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. సో అట్లా వీళ్ళు ఈ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. పైగా దానికి కారణాలు బోల్డ్ ఉన్నాయి. రీసెంట్గా ట్రంప్ పుతిన్ కలిసి మాట్లాడుకోవడం, పుతిన్ ఇండియా రావడం, జపనీయులు కూడా ఇండియా మా ఫ్రెండ్లీ కంట్రీ అని అభిప్రాయపడుతున్నారు. ఇండియన్ సినిమాలు చూడడానికి కూడా ఇష్టపడుతున్నారు. ఈ టైంలో పర్ఫెక్ట్ చాయిస్గా రిలీజ్ అయింది పుష్ప 2. అందులోనూ జపనీస్ కళాకారులు ఉండడం, దానికి సంబంధించినటువంటి అంశాలు పుష్కలంగా ఉండడంతో వాళ్ళకి కూడా ఆ ఐటమ్స్, ఓహో ఈ ఐటమ్స్ అన్ని దాంతో తయారవుతాయి, ఓకే ఓకే అది కమ్స్ ఫ్రమ్ ఇండియా, అక్కడ శేషాచలం అడవిల్లో నుంచి ఇట్స్ ఎ రేర్ ప్రోడక్ట్, వావ్ అని చెప్పేసి వాళ్ళు, అంటే యూనిక్ ప్రోడక్ట్ అని వాళ్ళకి తెలిసింది. ఇట్లా జపనీయులు ఈ సినిమాని మనసుకు హత్తుకున్నారు. సో ఇప్పటివరకు 1800 కోట్ల వసూళ్లతో ఇక్కడ ఆగిన పుష్ప మరో 1800 కోట్లు కూడా జపాన్లో వసూలు చేసి ద రేరెస్ట్ రికార్డు సాధిస్తుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అండ్ ఇప్పుడిప్పుడే మొదలైంది దండయాత్ర, ఇంకా లాంగ్ రన్ జపాన్లో ఉంది. 4 గంటల సినిమాని కూడా చూడకుండా చాలా హ్యాపీగా వీళ్ళు, మనకంటే వెబ్ సిరీస్లు ఇవన్నీ చూస్తే అమ్మో ఇంత లాగా అని అనుకున్నాం, కానీ జపనీలకు అట్లా కాదు. మేబీ అక్కడ ఇంకా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయేమో నాకు తెలియదు. బట్ ఈవెన్ దో వీళ్ళు మాత్రం ఈ సినిమాని 4 గంటల 5 గంటల 6 గంటల అనే ఇది లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు. విజిల్స్ వేస్తున్నారు. జపనీలు ఏంటి, విజిల్ వేయడం ఏంటి, మళ్ళీ ఆ సాంగ్స్. అండ్ దీనివల్ల ఇంకొకటి కూడా అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ గంగమ్మ జాతర చూసిన తర్వాత వాళ్ళు వెతుకుతున్నారు ఆన్లైన్లో వాట్ ఈస్ దిస్ అని. ఇట్లా పలానా చిత్తూరులో జరుగుద్ది, ప్రతి ఏటా జరుగుద్ది, ఇట్స్ అ పవర్ఫుల్ గాడ్ అని తెలిసిన తర్వాత వాళ్ళు టూరిజం ప్రకారంగా వాళ్ళు ప్లాన్ చేసుకొని అదేంటో దగ్గరుండి చూద్దామని వస్తున్నారు. ఇది కూడా రేర్. నెక్స్ట్ ఆ శేషాచలం అడవులు ఎలా ఉంటాయి, ఆ ప్రకృతి ఎలా ఉంటుంది, ఎందుకు అక్కడే రేర్గా ఇది పండుతుంది అని తెలుసుకునడానికి కూడా అడ్వెంచర్ ట్రిప్స్ వేసే వాళ్ళకి కూడా ఇదొక ఇదైంది. సో పుష్ప 2 అక్కడ రిలీజ్ అవ్వడం వల్ల మన ఆంధ్రప్రదేశ్కి టూరిజం వైజ్గా కూడా చాలా అడ్వాంటేజ్ ఉంది. సినిమా అక్కడ ఆడినా కూడా మన రెవెన్యూ కూడా మనకు వస్తుంది, అలాగే టూరిజం వైజ్ కూడా చాలా అడ్వాంటేజ్ వచ్చింది. మొత్తానికి పుష్ప ప్రభంజనం అయితే రిలీజ్ అయ్యి 2 సంవత్సరాలైనా ఇంకా ఆగేటట్టు అయితే లేదు, సాగుతానే ఉంది. అందుకని చెప్పేసి ఐకాన్ స్టార్ కాస్త ఐకాన్ కింగ్ అయిపోయి కూర్చున్నాడు మన ఇండియన్ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్.